నిజమే, పెద్దవాళ్ళ విషయాలు పెద్దవాళ్ళకే తెలుస్తాయి. ఆస్తి మీ అక్క బతికుంటే ఆమెకే దక్కేది. ఆమె చచ్చిపోతే మిగిలేది నువ్వే కనుక నీకు దక్కుతుంది. అందుకని మీ అక్క నువ్వే చంపేశావంట కదా? కమాన్ హనీ, గట్టిగా పీల్చు, ఇంకా గట్టిగా. కూల్. ఇంకోసారి గట్టిగా పీల్చు. అది దాట్స్ గుడ్. ఏమైంది? జలుబు. జలుబు ఫ్రెండ్. దగ్గు కూడా ఎంటర్ అయింది. ఇప్పటిదాకా బానే ఉంది కదా మమ్మీ. ఇది ఇన్స్టెంట్ వైరస్ విరాట్. పడిసిన తుమ్ములకి పట్టింపేం లేదు. నువ్వు బయలుదేరు విరాట్. అయితే అనన్య రానట్టేనా? నీకు నందికకి జలుబు కావాలనిపిస్తే ఫోన్ చేయి, పంపిస్తాను. జలుబునా? అనన్యని. నందికేనా? మాట్లాడు. నీకోసం ఎంత ఆరాట పడుతూ వెయిట్ చేస్తుందో. కమాన్ మమ్మీ. వస్తున్నాను. హలో విరాట్ సార్, మా ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులా? ఎందుకు వచ్చారు? అవును, మా అక్క డెత్ విషయంలో నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నారు. కొంచెం త్వరగా వస్తారా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. నాకోసారి ఇవ్వు. పోలీసులు వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారంట మమ్మీ. మాట్లాడు. నందిక. ఆంటీ, డోంట్ వరీ నందిక, నేనున్నాను కదా. ఏమంటున్నారు ఇంతకీ పోలీసులు? నన్నే సస్పెక్ట్ చేస్తున్నారు ఆంటీ. ఏం కావాలంట వాళ్ళకి? పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి. నేను విరాట్ని వెంటనే పంపిస్తున్నాను. కంగారు పడుకు నందిక. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. నువ్వు ఇంకో 100 మందిని పిలిచినా నేను నిన్నే క్వశ్చన్ చేస్తాను. నువ్వే నాకు ఆన్సర్ చేయాలి. నువ్వు వెళ్ళు. నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. సరే మమ్. టేక్ కేర్ విరాట్. నిజం చెప్తే శిక్ష తక్కువ, అబద్ధం చెప్తే శిక్ష ఎక్కువ. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నీ క్రిమినల్ రికార్డ్స్ మా రాంబాబు వచ్చే ముందే చూపించాడు. సో మిస్టరీ మొత్తం నీ గుప్పెట్లోనే ఉంది. ఆల్రెడీ చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి యాక్సిడెంట్లో చంపేశారా, లేదంటే? ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? మీరెవరు? నేను ఇంటికి కావాల్సిన వాడిని. కొండమ్మా, నందిక వాలకం చూస్తా ఉంటే అమ్మగారు తిరిగొచ్చే లోపల విరాట్ బాబుని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నట్టున్నది. ఆ రింకీ డింకీలను కూడా పంపేసి ఎవరూ లేకుండా చేసినది. ఈ సంగతి అప్పుడే అర్థమైపోయినది. ఇళ్ళ నిట్టాకే వదిలేస్తే ఏకంగా కాపురం పెట్టేట్టున్నారు. ఏటి చేద్దాం? మే ఓ ఆట ఆడేసుకుందామా? అయితే పోదాం పదకొండమ్మా.
ఎవరు ఎవరు నా పక్కన ఆ? నేనే విరాట్ సార్. నా గదిలో భయం వేస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను. మంచి పని చేసావు. నేనే రమ్మని పిలుద్దాం అనుకున్నాను. మీకు కూడా భయం వేస్తుందా విరాట్ సార్? అబ్బే నాకేం భయం లేదు. నువ్వు భయపడతావని. అబ్బా ఏంటి అందుకే ఇది? నేనేం చేశాను సార్? బెడ్షీట్ లాగేసుకున్నావేంటి? నేనా? మదర్ ప్రామిస్ విరాట్ సార్, అసలు నేను మిమ్మల్ని టచ్ చేయకుండా ఇటు తిరిగి పడుకున్నాను. జోక్ లేకు. నా మీద చేయి వేసి పడుకున్నావు కదా. నేనా? ఫాదర్ ప్రామిస్ సార్, నా చేతులు నా దగ్గరే ఉన్నాయి విరాట్ సార్. అంటే నా మీద ఉన్న చెయ్యి ఎవరిది? విరాట్ సార్, మీ మీద ఇంకా చెయ్యి ఉందా? ఉంది. ఓ మై గాడ్, డెఫినెట్ గా ఆ దయ్యం చెయ్యి అయి ఉంటుంది. అక్క, ఎక్కడి నుంచి వచ్చావు అక్క? నన్ను ఫాలో అవుతున్నావేంటి అక్క? ఏంటక్క ఈ స్పెషల్ అపీరియన్స్? ఏదో మీ చెల్లెల మీద అయ్యాక. ఇటు డైవర్ట్ చేస్తారేంటి విరాట్ సార్? దయ్యం టచ్ చేస్తే నా గుండె ఆగిపోతుంది. మీరు ఫ్యామిలీ మెంబర్స్ కదా, అడ్జస్ట్మెంట్ అయ్యి అండర్స్టాండింగ్ వచ్చేసేయండి. ఎంతైనా దయ్యం దయ్యమే కదా విరాట్ సార్. రిలేషన్స్ లేదు, ఎమోషన్స్ లేవు, భయం భయమే. విరాట్ సార్, ఈ చెయ్యి మీదేనా? నా చేతులు నా దగ్గరే ఉన్నాయి. వైబ్రేషన్ మూడ్లో గడగడ వణికిపోతున్నాయి. అమ్మో అక్క. ఏయ్, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారే? ఏంటి ఇద్దరి కళ్ళు ఎర్రబడ్డాయి? కళ్ళల్లో గోరింటాకు పెట్టుకున్నామే, మీకెందుకేవన్నీ? అసలు మీరెందుకు వచ్చారు? ఉసే పేడ తట్ట, మనుషులు కనిపించట్లేదా? విరాట్ సార్, మీరు రండి, స్నానం చేద్దాం. చేయండి, కలిసి చెయ్యండి. నాను వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. అన్ని లో క్లాస్ మాటలు, లో క్లాస్ బుద్ధులు. ఎంత సిటీలో ఉన్నా పేడ పిసుకునే బుద్ధి ఎక్కడికి